హాయ్ హలో నమస్తే అండి. నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో నన్ను చాలామంది మా కర్టెన్స్ డీటెయిల్స్ అడుగుతున్నారండి. అంటే కర్టెన్స్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు చందన, ఎక్కడ కొన్నారు, లెంగ్త్ ఎలా తీసుకున్నారు, ఏ ఫ్యాక్టర్స్ కన్స్ట్రక్ట్ చేశారు, కర్టెన్ రాడ్స్ ఎక్కడ కొన్నారు, ఎంత పడింది, ఇలా డీటెయిల్స్ అడుగుతున్నారండి. సో ఆ డీటెయిల్స్ షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. జనరల్గా మేము బిల్డర్ తోటి హౌస్ డిజైన్ సెంటర్కి వెళ్ళినప్పుడు మాకు 4 ఆప్షన్స్ కనిపించినాయండి విండోస్ని కవర్ చేయడానికి. అవేంటి అంటే షట్టర్స్ ఒకటి, అండ్ బ్లైండ్స్, అండ్ రోలర్ షీట్స్ అనమాట, అండ్ కర్టెన్ రాడ్స్, ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి. మేము ప్రీవియస్గా ఉన్న హౌసెస్లో మేము షట్టర్స్, బ్లైండ్స్ అండ్ రోలర్ షీట్స్ ఇవన్నీ వాడాము. వాటి వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కనిపించినాయి అనమాట మాకు. సో అందుకని చెప్పేసి ఈ హౌస్ని డిజైన్ చేసేటప్పుడే మేము విండోస్కి కవర్ చేసుకోవడానికి కర్టెన్స్తో వెళ్ళాలని డిసైడ్ అయ్యామండి. సో షట్టర్స్ వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే మేము ఎక్స్పీరియన్స్ చేసింది, జనరల్గా వాటిని విండోని ఓపెన్ చేయాలి అంటే కంప్లీట్గా జస్ట్ హాఫ్ అండ్ హాఫ్ కాకుండా కంప్లీట్గా ఒక సైడ్ విండోని ఓపెన్ చేయాలి అంటే షట్టర్ని నేను విండో లాగా పుల్ చేయాలన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ విండో ముందు వచ్చిన ఫర్నిచర్ ఏరియా అనేది తక్కువైపోతుంది. సో ప్రతిసారి మాకు ఆ ఫ్యాక్టర్ని మైండ్లో పెట్టుకోవడం వలన ఫర్నిచర్ని అటు ఇటు మూవ్ చేసుకోవడానికైనా లేదంటే ఈజీ యాక్సెస్కైనా ఇబ్బందిగా ఉండేది. లేదా విండోని క్లోజ్ చేసుకొని జస్ట్ కొంత సన్లైట్ కోసమో బ్రీజ్ కోసమో జస్ట్ ఫ్లిప్ చేసుకోవడానికి స్కోప్ ఉండేదన్నమాట. దానివల్ల షట్టర్స్ మేము ఎప్పుడూ ఆప్షన్ కింద కన్సిడర్ చేయలేదండి. బ్లైండ్స్ వచ్చేసేసరికి వాటిని కూడా సేమ్ అండి. అవి జనరల్గా పుల్ చేసుకోవచ్చు పైకి కిందకి, లేదా మిడిల్ హాఫ్, అలా ఏదైనా మనం తీసుకున్న వర్టికల్ అండ్ హారిజెంటల్ బ్లైండ్స్ని బట్టి మేనేజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎంత మీరు నీట్గా క్లోజ్ చేయడానికి ట్రై చేసినా ఒక సన్నని గీతలాగా ఓపెన్ ఉండిద్దండి, దాంట్లో నుంచి లైట్ పడేదన్నమాట. మిగతా రూమ్స్ అంత ప్రాబ్లం ఉండేది కాదు, కానీ బెడ్రూమ్స్లో ఉన్నప్పుడు కొంత సన్లైట్ అనేది తెలుస్తూ ఉండేది. దానివల్ల కొంచెం స్ట్రెస్టాగా కూడా స్లీప్ డిస్టర్బెన్స్ ఉండేదన్నమాట. సో బెడ్రూమ్స్లో ఏంటంటే బ్లైండ్స్ ఉన్నా కూడా మేము మళ్ళీ కర్టెన్స్ వాడేవాళ్ళం. ఆ ప్రాబ్లం వలన కూడా మేము బ్లైండ్స్ని కన్సిడర్ చేయాలని అనుకోలేదండి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి రోలర్ షేడ్స్ అండి. రోలర్ షేడ్స్ చూడడానికి బాగుంటాయి అండ్ మెయింటెనెన్స్ కొంత ఈజీ. అంటే తుడుచుకోవడం కానివ్వండి, క్లీన్ చేసుకోవడం కానివ్వండి, కాస్ట్ పరంగా కానివ్వండి, దేనికైనా బాగుంటాయి. కాకపోతే అవి ఏంటంటే వాటితో కంపేర్ చేసినప్పుడు కర్టెన్స్ కొంచెం ఎక్స్ట్రా కలర్ని యాడ్ చేస్తుంది పాపప్ అవ్వడానికి, అండ్ రూమ్లో డెకరేషన్కి కానీ దేనికైనా కర్టెన్స్ బెటర్ అని ఆలోచించి మేము కర్టెన్స్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యామండి ఫస్ట్ నుంచే. అండ్ కాస్ట్ పరంగా చూస్తే ఈ 4 ఐటమ్స్లో కూడా షట్టర్స్ కొంచెం కాస్ట్లీ అండి. జనరల్గా మా హౌస్కి ఆల్మోస్ట్ 20+ విండోస్ ఉన్నాయండి. అన్నీ కంప్లీట్ ఎవ్రీ రూమ్ని కన్సిడర్ చేస్తే, హై ఎలివేషన్లో ఉన్న విండోస్ని కూడా కన్సిడర్ చేస్తే, సో మాకు దానికి ఇచ్చిన కోట్ వచ్చేసి ద బెస్ట్ ప్రైస్ కోట్ వచ్చేసి $6,500 ఇచ్చారనమాట. జనరల్లీ మేము ఫస్ట్ కన్సిడర్ చేసినప్పుడు బయట అవుట్ సైడర్ వాళ్ళని అడిగినప్పుడు షట్టర్స్ అసలు జనరల్గా ఎంత కాస్ట్ అవుతుంది హౌస్కి అని ప్రతిదానికి ఒకటి కోట్ తీసుకున్నాం అనమాట, ఆల్ 4 వెరైటీస్. సో 6,500 అని చెప్పారు. అండ్ ఆ ప్రైజ్ని కన్సిడర్ చేసినప్పుడు నేను చెప్పిన డ్రాబ్యాక్, మేము ఫేస్ చేసిన డ్రాబ్యాక్ని కన్సిడర్ చేసినప్పుడు షట్టర్స్ చాయిస్ కింద ఉంచుకోలేదండి, పక్కన పెట్టేశాము. అండ్ బ్లైండ్స్కి వచ్చేసి మాకు బిల్డరు $2,600 కోట్ చేశారండి సేమ్ ఏరియాకి. సో దాన్ని ఒక ఆప్షన్ కింద అలా పెట్టేసి కర్టెన్స్కి అండ్ రోలర్ షేడ్స్కి ఎంత అవుతుంది అని బయట కోట్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ బ్లైండ్స్కి వచ్చిన కాస్టే వస్తుందండి. ఎలా అంటే చెప్పాను కదా మీకు 20+ విండోస్ ఉన్నాయి. ఆ 20+ విండోస్లో కూడా మేము 20 విండోస్కి ఏవైనా సరే షట్టర్స్ కానీ, బ్లైండ్స్ కానివ్వండి, రోలర్ షేడ్స్ కానివ్వండి, కర్టెన్స్ కానివ్వండి కన్సిడర్ చేసాము. మిగతా విండోస్ అన్నీ ఏంటంటే హై ఎలివేషన్లో టాప్ వస్తాయి అన్నమాట. అవి వచ్చేసి మాకు ఈస్ట్ అండ్ నార్త్ సైడ్ వచ్చినాయి. అండ్ సన్లైట్ రావడం కోసం ఈస్ట్ సైడ్ విండోస్ని డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ చేద్దాము, దాన్ని క్లోజ్ చేయకూడదు అనుకున్నామండి. నార్త్ సైడ్ కూడా అంతే. సో బ్రైట్ లైట్ కోసం చెప్పేసి హై ఎలివేషన్లో ఉన్న విండోస్ని కవర్ చేయకూడదని డిసైడ్ అయిపోయామన్నమాట. సో ఇలా ప్రైజ్ అవి కన్సిడర్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ కన్సిడర్ చేసామండి. షట్టర్స్ కానివ్వండి, బ్లైండ్స్ కానివ్వండి, మనకి జనరల్గా హౌస్ క్లీనింగ్ ప్యాకేజ్తో పాటు కన్సిడర్ చేసి క్లీన్ చేస్తారండి అవి. సో అవి కొంచెం రెగ్యులర్గా అంటే మంత్లీ ప్యాకేజ్లో కానివ్వండి, వన్స్ ఇన్ 4th నైట్ ప్యాకేజ్లో కానివ్వండి కన్సిడర్ చేయడం ఈజీ. అండ్ డస్ట్ తెలిసిపోతూ ఉంటుంది అనమాట ఇవి క్లీన్ చేయాలి అనేది. సో బట్ వెన్ కమ్స్ టు రోలర్ షేడ్స్ అండ్ కర్టెన్స్కి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అండి, మనం చూసుకుంటూ ఉండాలి.
రోలర్ షేడ్స్కి వచ్చేసి వైపింగ్ సరిపోతుంది. మనమే ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు, బయట సర్వీస్కే వెళ్ళాలి అనేది ఏం లేదు. బట్ కర్టెన్స్ వచ్చేసేసరికి దుమ్ము కనిపించదండి, మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువే పడుతుంది. అండ్ డస్ట్ చాలా త్వరగా, క్లాతింగ్ వాడతాం కాబట్టి చాలా త్వరగా పట్టేస్తుంది అనమాట. అండ్ క్లీన్ చేయడం కూడా కష్టం. ఎవ్రీ టైము మనం అన్నీ ఓపెన్ చేసేసి వాష్ చేసేసుకొని సరైన విధంగా మళ్ళీ ఐరన్ చేసుకోవాలండి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సో మెయింటెనెన్స్ వచ్చేసరికి కర్టెన్స్ అనేది కొంచెం ఎక్కువ కష్టం ఆ 4 వెరైటీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే నేను ఆల్మోస్ట్ 100 ప్యానెల్స్ వాడుతున్నానండి. మా హౌస్ మొత్తానికి మాకున్న 20 విండోస్ని కవర్ చేయడానికి మేము 100 కర్టెన్ ప్యానెల్స్ వాడుతున్నాము. సో 100 కర్టెన్ ప్యానెల్స్ని నేను రెగ్యులర్గా క్లీన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే జస్ట్ వాషింగ్ ఒకటే కాదు, మెయింటెనెన్స్ కింద వచ్చేసరికి మళ్ళీ వాటికి ఐరన్ కూడా వస్తుందండి. ఐరన్ చేయకపోతే ఏంటంటే నీట్గా ఫోల్డింగ్ రాదనమాట, హ్యాంగ్ చేసినప్పుడు అందంగా ఉండదు. సో దానికోసం మెయింటెనెన్స్ మాత్రం టఫ్ అండి. ఎవరైనా డస్ట్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, మెయింటెనెన్స్ అంత ఫ్రీక్వెంట్గా చేయలేము, బయట ఇవ్వలేము అలా అనుకున్నప్పుడు కర్టెన్స్ అనేది గుడ్ ఆప్షన్ కాదు. పర్సనల్గా నా సైడ్ నుంచి అయితే సజెస్ట్ చేయను అనమాట. సో మేము ఎలా చేస్తాము అంటే జనరల్గా ఎవ్రీ మంత్ ఒక్కొక్క విండో అనమాట, ఒక్కొక్క మంత్ ఒక్కొక్క విండో కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ డస్ట్ తక్కువ పడే ఏరియాస్ ఉంటాయి కదా కొన్ని, సో ఆ ఏరియాస్ని కర్టెన్స్ తీసేసి జస్ట్ మొత్తం దులిపినట్టు గట్టిగా దులిపేసేసి మళ్ళీ హ్యాంగ్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ కొన్ని క్లోత్స్ ఈజీ, బాగా సిల్కీనెస్ ఉన్నవి ఏంటంటే వాష్ చేయడం కానీ ఐరన్ చేయడం కానీ కొంచెం ఈజీ ఉంటాయి. అలాంటివి కొంచెం ఫ్రీక్వెంట్గానే క్లీన్ చేస్తుంటాము. అండ్ కొన్ని బెనారస్ క్లాత్ ఉంటుంది, అండ్ ఒక రకమైన సిల్క్ మిక్స్డ్ కాటన్ ఉంటుంది. అవన్నీ ఏంటంటే జస్ట్ వాష్ చేసిన తర్వాత ఐరన్ చేయడం అనేది చాలా టైం పడుతుంది అనమాట. సో మెయింటెనెన్స్ ప్రాబ్లము అండ్ డస్ట్ ఎలర్జీస్ ఉంటాయి, త్వరగా తీసి హ్యాంగ్ చేసే పొజిషన్ లేదు, హైట్ పరంగా చూసిన ఇబ్బంది అనుకున్నప్పుడు కర్టెన్స్ని కన్సిడర్ చేయకండి, వేరే అదర్ ఆప్షన్ చూసుకోండి. జనరల్గా ఎంత కాస్ట్ పడింది అని అడుగుతున్నారండి మాకు కర్టెన్స్. అవి డిపెండ్స్ ఆన్ క్లాత్ అండ్ మనం తీసుకునే సైజుని బట్టండి. నాకు కింద ఫ్లోర్ వచ్చేసి 10 feet లెంగ్త్ ఉంటుంది ఫ్లోర్ లెంగ్త్. సో మేము ఏంటంటే మినిమం 9 feet కర్టెన్ని కన్సిడర్ చేసామన్నమాట. ఒక్కో ప్యానెల్ 9 feet ఉండాలి, ఎందుకంటే పైనుంచి ఒక 6 inches వదిలాము, కింద నుంచి ఒక 2 inches అలా వదిలేసి ఫ్లోర్ లెంగ్త్ కాకుండా రిమైనింగ్ 9 feet హ్యాంగ్ చేసే విధంగా కర్టెన్ రాడ్స్ని పెట్టుకున్నాం అనమాట. పైన వచ్చేసేసరికి నాకు 9 feet అండి ఫ్లోర్ లెంగ్త్, ఐ మీన్ టాప్ టు బాటము. సో దానివల్ల ఏంటంటే మేము బెడ్రూమ్స్లో వచ్చేసి 8 feetని కన్సిడర్ చేసామండి, లాఫ్ట్కి వచ్చేసరి 9 feetని కన్సిడర్ చేసాము. సో లాఫ్ట్లో కర్టెన్ ఏంటంటే కొంచెం కింద ట్యాంగిల్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే 9 feet కర్టెను అండ్ 9 feet లెంగ్త్ కాబట్టి వాల్ హైట్. సో ఎగ్జాక్ట్గా పైనుంచి పెట్టడానికి కర్టెన్ రాడ్కి ఒరుసుకొని పెయింట్ పోతుంది అని చెప్పేసి కొంచెం ఒక 1 inch కిందకి దించామండి. దానివల్ల ఏంటంటే ఆ 1 inch క్లాత్ ఫ్లోర్ మీద ఉంటుందన్నమాట. సో జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా ఫ్లోర్కి మనకి ఎంత హైట్ అయితే ఉందో అంత హైట్ మ్యాక్సిమం కవర్ చేయడానికి చూస్తే రూమ్ కొంచెం పెద్దగా స్పేషియస్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో అదొకసారి మెజర్ చేసుకొని దాన్ని బట్టి మ్యాక్సిమం మీరు ఎంత లెంగ్త్ ఆఫ్ కర్టెన్ కన్సిడర్ చేయాలో చూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ కర్టెన్ రాడ్స్ అడుగుతున్నారండి, ఎక్కడ పర్చేజ్ చేసాము, ఎంత కాస్ట్ పడుతుంది అలా. మేము ఏంటంటే హోమ్ డిపో, రాజ్, టార్గెట్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకొచ్చాము. ఎందుకంటే 20 windows ఒకేసారి దొరకలేదు మాకు, ఎవ్రీ వీక్ తిరుగుతూ ఉండేవాళ్ళం అనమాట. సో ఎక్కడైతే సేమ్ రాడ్స్ దొరుకుతున్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాఫ్ట్ చూసారనుకోండి, నాకు 4 కార్నర్స్లో వేసేసాము కర్టెన్స్. ఒక చోట ఏంటంటే 10 feet విడ్త్ వచ్చేటట్టు 2 కర్టెన్ రాడ్స్ని కొనుక్కొచ్చామన్నమాట. సో వాటికి ఎండ్ పెట్టేవి సేమ్ డిజైన్ ఉండాలి కాబట్టి వీటికి ఇలా మ్యాచ్ అయ్యే విధంగా చూసుకొని చిన్న రాడ్లు పెద్ద రాడ్లు ఇలా వెతుక్కోవడం అనేది ఏంటంటే మల్టిపుల్ షాప్స్లో తిరిగామన్నమాట. 1 or 2 daysలో అయిపోలేదండి, మాకు మినిమము 2 months పట్టిందనమాట మా హౌస్ మొత్తానికి కర్టెన్స్ సెట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఒక ప్యాటర్న్లో మనకు నచ్చితే అవి మనకు కావాల్సినవి ఉండేవి కాదు, లేదా అక్కడ ఉన్నవి మనకు మిగతా వాటికి యాక్సెసరీస్కి సెట్ అయ్యేవి కాదనమాట. సో చూసుకుంటూ ఉండాలి. అండ్ ఒకటే రోజు ఏంటంటే ఒకవేళ ఒక చోట ఒక హోమ్ డిపోలో దొరికితే అదే రాడ్ కోసం మళ్ళీ మిగతా బ్రాంచెస్ వెళ్ళి వెతికేవాళ్ళం అనమాట. అలా కర్టెన్ రాడ్స్ కలెక్ట్ చేసామండి. సో మాకు ఆల్మోస్ట్ 25 కర్టెన్ రాడ్స్ని వాడామండి మేము 20 windows. కొన్ని చోట్ల ఏంటంటే బిగ్ విండోస్కి 2 కర్టెన్ రాడ్స్ని
కనెక్ట్ చేసేసి, అంటే ఎక్స్టెన్షన్ రాడ్డు సన్నము లావుది కనిపించకుండా కంప్లీట్గా ఒకటే సైజు ఉండేలాగా 2 బిగ్ రాడ్స్ని కొని మధ్యలో ఎక్స్టెన్షన్ పెట్టి అలా యాడ్ చేసుకొని కస్టమైజ్ చేసుకున్నామండి. సో మినిమం వచ్చేసి $15 పడిందండి మాకు, మ్యాక్సిమం వచ్చేసి $75 వరకు పెట్టాము. ఆన్ అన్ యావరేజ్ మాకు ఒక్కొక్క విండోకి $35 పడిందని చెప్పుకోవచ్చు. అండ్ కర్టెన్ ప్యానెల్స్ కూడా అంతేనండి. ఈ రోజున్న ప్రైస్ రేపు ఉండేది కాదనమాట. అండ్ ఒకటే ప్యాటర్న్లో ఒక కలర్కు ఉన్న ప్రైస్ ఇంకొక కలర్కు ఉండేది కాదు. సో అవి కూడా అంతే, డిఫరెంట్ కాస్ట్ డిఫరెంట్ సెట్స్ని పర్చేజ్ చేసామండి. జనరల్గా నాకేంటంటే మినిమం $7 నుంచి మ్యాక్సిమం $35 వరకు పడిందనమాట. అండ్ ఆల్మోస్ట్ నాకు 100 ప్యానెల్స్ వాడుతున్నానండి ఇంట్లో ఆ 20 విండోస్కి. సో ఈ విధంగా కర్టెన్స్ అండ్ కర్టెన్ రాడ్స్ కాస్ట్ చూసుకుంటే బ్లైండ్స్ కాస్ట్కి ఈక్వల్ అయిపోతుందండి. సో ప్రైస్ పరంగా అంత డిఫరెన్స్ ఏమీ ఉండదండి. ఇది బెస్ట్ ఇది రాంగ్ అని చెప్పలేను. అండ్ మోర్ ఓవర్ కర్టెన్స్లో ఏంటంటే మనం తీసుకునే క్లాత్ని బట్టి, మనం తీసుకునే ప్యాటర్న్ బట్టి, అండ్ మనం కన్సిడర్ చేసిన ఫీట్ హౌ మెనీ ఫీట్స్ అనేది లెంగ్త్ని బట్టి కాస్ట్ వేరీ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే బ్లైండ్స్ కన్నా కర్టెన్సే ఎక్కువ కాస్ట్ పడుతుంది అనమాట, మనం చూస్ చేసుకున్న ప్యాటర్న్ బట్టి అని చెప్పాను కదా. సో ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ అయ్యి కర్టెన్స్ కాస్ట్ ఎక్కువ పడుతుందండి. కర్టెన్స్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. అంటే షేడ్స్ అని, షీర్ కర్టెన్స్ అని, లేదంటే బ్లాక్అవుట్ కర్టెన్స్ అని, లేకపోతే జస్ట్ లైట్ని స్టాప్ చేసే కర్టెన్స్, ఇలా డిఫరెంట్ క్లాత్ కేటగిరీస్ ఉన్నాయండి. నేనేంటంటే మోస్ట్లీ బ్లాక్అవుట్ కర్టెన్స్ తీసుకున్నాను. అంటే బయట నుంచి మా ఇంటి లోపలికి కనిపించదు, లేదా సన్లైట్ కంప్లీట్గా రాదనమాట. జస్ట్ మాకు గార్డెన్ వైపు ఫేస్ చేసే వాటికి మాత్రమే లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్ కైండ్ తీసుకున్నాను అనమాట. అంటే కంప్లీట్గా బ్లాక్అవుట్ చేయదు, అలా అని చెప్పేసి కంప్లీట్గా విజిబిలిటీ ఉండదన్నమాట. జస్ట్ లిటిల్ బిట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అండ్ బట్ డైరెక్ట్ లైట్ని అయితే స్టాప్ చేస్తుంది అనమాట. సో మాకు మా బ్యాక్ యార్డ్ని ఫేస్ చేసే కర్టెన్స్ అలా తీసుకొని మిగతా త్రూఅవుట్ ద హౌస్ బెడ్రూమ్స్ అనేసరి కంప్లీట్గా బ్లాక్అవుట్ కర్టెన్స్ తీసుకున్నానండి. దానివల్ల ఏంటంటే లైట్ని స్టాప్ చేయొచ్చు, స్లీప్కి డిస్టర్బెన్స్ ఉండదు, అండ్ ప్రైవసీకి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి అలా కన్సిడర్ చేశాను. కొన్ని వెరైటీస్ చూపిస్తానండి నేను మీకు. సో దాన్ని బట్టి ఒక చిన్న బేసిక్ ఐడియా వస్తుంది జనరల్గా మేము ఏం కన్సిడర్ చేసాము, ఎలా కన్సిడర్ చేయొచ్చు అని. అండ్ కర్టెన్ టాప్ డిజైన్ కూడా డిఫరెన్స్ ఉంటుందండి. అంటే క్రోమెట్ కర్టెన్స్ అని, లేకపోతే క్లాత్ హ్యాంగ్ చేసే కర్టెన్స్ అని అలా ఉంటాయి. వాటికి ఏంటంటే డైరెక్ట్గా మేము కర్టెన్ని హోల్స్ ఉండేసి ఐరన్ రింగ్స్ కానీ ప్లాస్టిక్ రింగ్స్ కానీ అలా పెట్టేవి ఉంటాయి. నేను వాటిని ప్రిఫర్ చేశాను అనమాట ఐరన్ రింగ్స్ తోటి. ఎందుకు అంటే కర్టెన్కి అవి పెట్టడము ఈజీ, హ్యాంగ్ చేసుకోవడము ఒక ఫ్లీట్ తోటి హ్యాంగ్ చేసుకోవడం ఈజీ అనమాట. అండ్ లిటిల్ బిట్ కిడ్స్ ఫ్రెండ్లీ కూడా, ఎందుకంటే వాళ్ళు వాటితో ఆడుతూ ఉంటారు, ఈజీగా స్వైప్ అవుతూ ఉంటుంది అనమాట. మిగతా బేసివ్ ఏంటంటే స్వైప్ చేయడం కష్టం, వాళ్ళు అలా పుల్ చేసినప్పుడు కొంచెం డేంజర్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఐరన్ రింగ్స్ ఉన్న కర్టెన్స్ ప్యాటర్న్ని కన్సిడర్ చేశాను. వాటి వల్ల ఏంటంటే హ్యాంగ్ చేసేటప్పుడు ఈజీ, అండ్ మనం మూవ్ చేయాలనుకున్న లెఫ్ట్ టు రైట్ ఈజీగా మూవ్ అవుతాయి అనమాట. అండ్ నేను కర్టెన్స్ని పర్చేజ్ చేసేటప్పుడు కలర్స్తో పాటు ఫ్లీట్ అనేది ఎంత ఈజీగా వస్తుంది అని కూడా కన్సిడర్ చేశానండి. చాలా వరకు సిల్క్ మిక్స్డ్ అయితే ఏంటంటే ఒక మనం కుచ్చిళ్ళు పెట్టినట్లు వాటికి కూడా నీట్గా ఫ్లీట్స్ సెట్ చేసేస్తే హ్యాంగ్ చేసినప్పుడు బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ కొన్ని క్లాత్స్ ఉన్నాయండి, అవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, ఫ్లీట్ పెట్టినప్పుడు కిందకు వచ్చేసేసరికి అది కొంచెం బెండ్ అయినా కూడా ఓపెన్లా ఉంటుంది అనమాట. ఈవెన్ అలాంటి క్లాత్ కూడా కొన్నాను నేను, ఎందుకంటే రూమ్లో కలర్ కోఆర్డినేషన్ కోసం వెళ్ళడం కోసం అండ్ విత్ ఇన్ ద బడ్జెట్ ఉండడం కోసం అవి కూడా కన్సిడర్ చేశాను. యాక్చువల్గా మా లాఫ్ట్లో చాలామంది అడుగుతున్న ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ కర్టెన్స్ బెనారస్ కేటగిరీ అండి. అవి ఏంటంటే ఫ్లీట్ పెట్టినప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, అది ఎవ్రీ టైం కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఓపెన్ అయినట్టు ఉంటుంది అనమాట. వాటిని ప్రతిసారి మీరు మళ్ళీ నీట్గా హ్యాంగ్ చేసేటట్టు ఫ్లీట్ మొత్తం నీట్గా వచ్చేటట్టు సెట్ చేసుకుంటూ ఉండాలి. అదే బాగా సిల్క్ మిక్స్ అయిన కర్టెన్స్ అయితే ఏంటంటే ఈజీ అనమాట వాటిని ఫ్లీట్ సెట్ చేసేసుకోవడము. బట్ చెప్పాను కదా, సమ్ టైమ్స్ మనం లుక్ కోసం కాంప్రమైజ్ అవుతూ ఉంటాము, ఆబ్వియస్గా మెయింటెనెన్స్ కొంచెం యాడ్ అవుతూ ఉంటుంది. సో మాకు బోత్ వెరైటీస్ చూపిస్తానండి మీకు ఒక ఐడియా కోసం, దాన్ని బట్టి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. కర్టెన్ రాడ్స్ వచ్చేసి మా ఇంట్లో మా హస్బెండే ఫిక్స్ చేశారండి, నెయిల్స్ కొట్టడం అవన్నీ. ఎందుకంటే 1 or 2 రాడ్స్ అంటే నేను చెప్పాను కదా మీకు ఓవర్ 2 months మేము ఫిక్స్ చేసుకోవడానికి టైం పట్టింది అని చెప్పేసి. సో ఎవ్రీ వీక్ 1 or 2 రాడ్స్ దొరికేయి. వాటి కోసం ప్రతిసారి బయట పర్సన్ని పిలవాలి అంటే ఇబ్బందిగా ఉండేది అనమాట.
వాళ్ళు ఏంటంటే కొంచెం హై ప్రైస్ కోట్ చేసేవాళ్ళు. 1 రాడ్‌కైనా 10 రాడ్స్‌కైనా జనరల్‌గా వాళ్ళు ఏంటంటే రావడం అదంతా కన్సిడర్ చేస్తారు కాబట్టి సింగిల్ రాడ్‌కి అయితే హై ప్రైస్ ఉండేదండి. దానివల్ల ఏంటంటే చిన్నగా తనే స్టార్ట్ చేశారు. తర్వాత దానికి ఇంకా అలవాటైపోయిందనమాట. సో త్రూ ఔట్ ద హౌస్ తనే నెయిల్స్ కొట్టి తనే కర్టెన్ రాడ్స్‌ని ఫిక్స్ చేసేసారండి. కర్టెన్స్ పర్చేజ్ చేసేటప్పుడు ఏంటంటే నేను మీకు చెప్పాను కదా, చాలా స్టోర్స్ తిరిగాము. కొన్ని తీసుకొచ్చి ట్రై చేసేవాళ్ళము. ఇంటికి అంటే అక్కడ పీస్ చూసినప్పుడు బాగుండేది. బట్ మా ఇంటికి తీసుకొచ్చి సెట్ చేసినప్పుడు ఏంటంటే మిగతా ఫర్నిచర్తో కానీ లేదా వాల్ పెయింట్ కలర్స్తో కానీ అలా సరిగ్గా బ్లెండ్ అయ్యేది కాదనమాట. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి కర్టెన్స్ ఏవైనా సరే చూజ్ చేసుకోవడం. సో దానికోసం నేను ఏం చేశానంటే ఆన్లైన్లో వెతికేదాన్ని. ఆన్లైన్లో ఇది కొంచెం బాగుంది, సెట్ అవుతుంది, మనకు కావాల్సిన లెంగ్త్లో ఉంది, మనకు కావాల్సిన బడ్జెట్లో ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ 1 ప్యానెల్ తెప్పించేదాన్నండి. ఆ ప్యానెల్ సెట్ అయ్యి హ్యాంగ్ చేసి చూసేదాన్ని. నీట్గా బాగుంది, బ్లెండ్ అయింది, అండ్ మెయింటెనెన్స్ ఈజీ అనో కొంచెం కష్టం అనో ఆ ఫ్యాక్టర్స్ అన్నీ నాకు ఒక ఐడియా వచ్చిన తర్వాత మిగతా కావాల్సిన ప్యానెల్స్ అన్నీ ఆర్డర్ చేసుకొని హ్యాంగ్ చేసేదాన్నండి. అండ్ ప్రతిసారి కొన్నిటికి రిటర్న్ పాలసీ ఎలా ఉంటుంది అంటే మనం పంపించే రిటర్న్ ప్యాకెట్ ఎక్కువ కాస్ట్ అనమాట కర్టెన్ ప్యానెల్ కాస్ట్ కన్నా. సో అవి కూడా కన్సిడర్ చేసేదాన్ని అనమాట. విత్ ఇన్ ద స్టోర్లో రిటర్న్ చేయడానికి ఉందా, ఆప్షన్ ఉందా, లేదా ఫ్రీ రిటర్న్ పాలసీ ఉందా, అమెజాన్లో కొంటే సమ్టైమ్స్ ఇంటికి వచ్చి పిక్ చేసుకుంటారు, ప్రైమ్ మెంబర్షిప్, ఇలా అన్నీ కన్సిడర్ చేసి పర్చేజ్ చేసుకున్నానండి నేను. బట్ ఈ ఆప్షన్ అయితే నాకు చాలా బెటర్గా వర్క్ అయింది. అంటే ఒక ప్యానెల్ని కొనుక్కోవడం, ఆ ప్యానెల్ని హ్యాంగ్ చేసి చూసుకోవడం, అది బాగా నచ్చిన తర్వాతే మిగతా ప్యానెల్స్ ఆర్డర్ చేసుకోవడం ఈజీ మెథడ్లో ఉంది. సో నేను మీకైతే అదే సజెస్ట్ చేస్తాను. ఒకేసారి బల్క్లో ఎన్ని ప్యానెల్స్ కావాలో అన్ని ప్యానెల్స్ కొనుక్కోకుండా జస్ట్ 1 or 2 ప్యానెల్స్ ట్రై చేసి చూడండి. అవి మీకు నచ్చితే ఫ్లెక్సిబుల్గా ఉంది అండ్ హ్యాంగ్ చేస్తే బ్యూటిఫుల్గా ఉంది, మిగతా వాటితో బ్లెండ్ అవుతుంది అనుకుంటే యూ కెన్ గో ఫర్ మోర్ ప్యానెల్స్ అండి. నేను కర్టెన్స్ కొనుక్కునేటప్పుడు కూడా ఏంటంటే ఓన్లీ 1 రూమ్కే అన్న ఆప్షన్ తోటి కొనలేదండి. జనరల్గా వాటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి లేదా వేరే రూమ్కి మార్చినప్పుడు ఆ రూమ్లో కలర్ కోఆర్డినేషన్తో బ్లెండ్ అయ్యే విధంగా ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి పర్చేజ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఓవర్ ద టైమ్ మనకు కొంత బోర్డమ్ అనేది వస్తుంది, సేమ్ కలర్స్ సేమ్ ఫర్నిచర్ అలా చూసినప్పుడు. సో జనరల్గా నేను ఇంట్లో ఏదైనా యాక్సెసరీస్ కొనేటప్పుడు ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ వెళ్తుందా లేదా, అండ్ మిగతా రూమ్స్కి బ్లెండ్ అవుతుందా లేదా, కోఆర్డినేషన్కి సెట్ అవుతుందా లేదా అలా చూస్తూ మ్యాక్సిమం టిక్స్ ఎక్కడైతే కొట్టగలనో ఆ ఐటమ్స్ని అలా పర్చేజ్ చేస్తూ ఉంటానండి. కర్టెన్స్ని ఎలా వాష్ చేస్తారు అని కూడా అడిగారండి. జనరల్గా నేను లిక్విడ్ డిటర్జెంట్తో వెళ్తానండి. వాటికి పౌడర్ బేస్ వాడను. పౌడర్ బేస్ వాడినప్పుడు ఏంటంటే వాటి మీద వైట్ మార్క్స్ లాగా పడిపోతున్నాయి అనమాట క్లాత్ని బట్టి. సో నెక్స్ట్ మళ్ళీ సెకండ్ సైకిల్ వేయాల్సి వస్తుంది, నార్మల్ సైకిల్ వితౌట్ డిటర్జెంట్. సో దానివల్ల అవాయిడ్ చేయడానికి ఏంటంటే నేను లిక్విడ్ డిటర్జెంట్స్ లైక్ టైడ్ కానివ్వండి అలా కన్సిడర్ చేస్తున్నాను. అండ్ కొంచెం తక్కువ ప్యానెల్స్ లైక్ 6-7 ప్యానెల్సే ఉన్నాయి అనుకుంటే నార్మల్ కోల్డ్ వాటర్లో వెనిగర్ యాడ్ చేసేసి దాంట్లో ఒక 15-20 మినిట్స్ సోక్ చేసేసి జస్ట్ స్పిన్ మోడ్లో పెట్టేసి దాన్ని డ్రై చేసేస్తున్నానండి. డ్రైయర్లోనే మాకు వ్రింకిల్ కేర్ ఆప్షన్ ఉంది. సో దానివల్ల ఏంటంటే ఐరన్ చేయడం ఈజీ అనమాట, తక్కువ వ్రింకిల్స్ తోటి బయటకు వస్తాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్యానెల్స్ నేను కొంత సిల్క్ మిక్స్డ్ ప్యానెల్స్ కన్సిడర్ చేశాను ఈజీ మెయింటెనెన్స్ కోసం. సో వాటిని ఐరన్ చేసుకోవడం ఈజీ అనమాట. లేదు కొంచెం బల్క్లో ఒక 12 ప్యానెల్స్ ఆర్ 13 ప్యానెల్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మామూలుగా వాషింగ్ మిషన్లోనే డైరెక్ట్గా లిక్విడ్ డిటర్జెంట్తోనే వాష్ చేస్తున్నానండి. అండ్ ఆల్వేస్ కోల్డ్ వాటర్ తోటి నేను వాటిని వాష్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే హాట్ వాటర్ వేసినప్పుడు కొన్ని క్లాత్స్ అంత నీట్గా సెట్ అవ్వట్లేదు అనమాట, అండ్ మార్క్స్ పడుతున్నాయి, ఫోల్డింగ్ అదంతా ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల కోల్డ్ వాటర్తోనే చేస్తున్నానండి. లేదు నాకు పర్టికులర్గా ఇక్కడ దీనికి కొంచెం ఎక్కువ డస్ట్ ఉంది, దీని మీద జమ్స్ని కీల్ చేయాలి అలా అనుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ బకెట్లో హాట్ వాటర్లో 1 or 2 ప్యానెల్స్ నానబెట్టి చూసి అవి వస్తున్న సిచ్యువేషన్ బట్టి వాషింగ్ మిషన్లో హాట్ వాటర్ మోడ్కి వెళ్తున్నాను అనమాట. ఎప్పుడూ కూడా సేమ్ క్లాత్ కర్టెన్స్ అయినా సరే కలర్ పోకపోతున్నా సరే నేను జనరల్గా ఎప్పుడు 2 విండోస్ కర్టెన్స్ని మిక్స్ చేసి వాష్ చేయలేదండి. ఒక్కొక్క విండో కర్టెన్స్ ఒక్కొక్క సైకిల్లో వేస్తూ ఉంటాను. జనరల్గా ఏంటంటే కర్టెన్స్ ఎప్పుడైనా సరే కొంచెం మంచిగా ఫ్లీట్స్ తెలుస్తూ ఉంటే అందంగా ఉంటాయండి. అందుకని నేను విండో విడ్త్ని బట్టి కొంచెం ఎక్కువ ప్యానెల్స్కే వెళ్తాను అనమాట. అంటే నాకు ఆ ఫ్లీట్ నీట్గా కనిపించాలి, విజిబిలిటీ ఉండాలన్నమాట అక్కడ ఫ్లీట్ ఉంది అని చెప్పేసి.
దానికి తగ్గట్టు నెంబర్ ఆఫ్ ప్యానల్స్ని కౌంట్ని కన్సిడర్ చేస్తానన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ప్యానల్ 3 ఫ్లీట్స్ కానీ 4 ఫ్లీట్స్ కానీ వస్తుంది విడ్త్ని బట్టి. అంటే 36 ఇంచెస్కి అయితే 3 ఫ్లీట్స్ అండ్ 50 ఇంచెస్ అయితే 4 ఫ్లీట్స్ అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు నా విండో విడ్త్ 5 ఫీట్ ఉందనుకోండి, జనరల్గా దానికి ఏంటంటే ఒక 6 to 8 ప్యానల్స్కి వెళ్తూ ఉంటాను అనమాట. డిపెండ్స్ ఆన్ 3 ఫీటా లేకపోతే 50 ఇంచెస్ అనే దాన్ని బట్టి 4.5 ఫీట్ దేనికి వస్తుంది ఒక్కొక్క ప్యానల్ అనే దాన్ని బట్టి జనరల్గా 6 to 8 ప్యానల్స్కి వెళ్తానండి. అండ్ ఎన్ని ప్యానల్స్ కొనుక్కోవాలి అనే దానికి క్లాత్ కూడా కన్సిడర్ చేస్తాను. సిల్క్ బేస్డ్ కర్టెన్ అయితే ఏంటంటే కొంచెం తక్కువ ప్యానల్సే నీట్గా సెట్ అవుతాయి, ఫ్లీట్ బాగా విజిబిలిటీ ఉంటుంది. అదే ఎక్కువ కాటన్ మిక్స్డ్ ఏంటి అంటే ఆ ఫ్లీట్ కనిపించడానికి మనం చాలా దగ్గరగా జరపాలన్నమాట. దానికోసం ఏంటంటే ఎక్కువ ప్యానల్స్ అవసరం అవుతాయి. వీటికి వచ్చేసి మాకు ఇది అప్స్టేర్స్ అండి, లాఫ్ట్. దానివల్ల ఏంటంటే 9 ఫీట్ వచ్చిందనమాట వాల్ హైట్. దానికి కంప్లీట్గా మేము 9 ఫీట్ కర్టెన్స్ కన్సిడర్ చేసామండి. అండ్ టాప్ టు బాటము హ్యాంగ్ చేసామన్నమాట. జనరల్గా ఏంటంటే గ్యాప్ ఉండకపోతే ఎక్కువ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దానివల్ల 9 ఫీట్ కన్సిడర్ చేసాము. కాకపోతే ఈ కర్టెన్ ప్యానల్ వచ్చేసి కైండ్ ఆఫ్ బెనారస్ పట్టు అండ్ కాటన్ ఆ కైండ్ అనమాట. కొంచెం హార్డ్ ఉంటుంది, అంత ఈజీగా ఫ్లీట్ రాదనమాట. సో దాన్ని ఒకసారి కన్సిడర్ చేయండి. ఫ్లీట్ ఈజీగా రావాలి అంటే దిస్ ఈజ్ నాట్ ద బెస్ట్ ఆప్షన్. కాకపోతే నాకేంటంటే ఈ రూమ్కి 21 ప్యానల్స్ వాడాము. సో 21 ప్యానల్స్ ఉండాలి అండ్ నాకు గోల్డ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉండాలి. ఆ ఆరెంజ్ కూడా మరీ బ్రైట్ ఆరెంజ్ ఉండకూడదు. ఇలా కన్సిడర్ చేసి 9 ఫీట్ ఉండాలి అండ్ విత్ ఇన్ ద బడ్జెట్ ఉండాలి. అలా కన్సిడర్ చేయడం వలన నాకు ఇది బెస్ట్ చాయిస్. ఇది వచ్చేసి శ్రీహాస్ బెడ్రూమ్ అండి. ఇది కొంచెం సాటిన్ టైప్ క్లాత్ అండ్ హ్యాంగ్ చేయడం చాలా ఈజీ అండ్ మెయింటెనెన్స్ కూడా ఈజీ అనమాట. వాషింగ్ మిషన్లో వాష్ చేయడానికైనా డ్రైయర్కైనా అండ్ ఐరన్ చేయడానికైనా ఎక్కువ టైం పట్టదు. లాఫ్ట్ ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అండ్ వీటికి ఫ్లీట్స్ రావడం కూడా చాలా ఈజీగా వస్తాయండి. అండ్ బెడ్రూమ్స్కి వచ్చేసి నాకు ఈ ప్యాటర్న్లో 8 ఫీటే దొరికింది. అండ్ మేము పైన కర్టెన్ రాడ్ కొంచెం గ్యాప్ ఇచ్చాము, లేదు అంటే పై ఫ్లోర్కి కర్టెన్ని ఇలా పుల్ చేసి చేసేటప్పుడు ఏంటంటే పైన అయ్యి పెయింట్ పోతుంది అనమాట. దానివలన ఇది 9 ఫీట్ కన్సిడర్ చేయడానికి కుదరలేదు. అండ్ 8 ఫీట్ వలన ఏంటంటే కొంచెం కింద గ్యాప్ పైన గ్యాప్ వచ్చింది. కస్టమైజ్ చేయించుకోగలిగితే కంప్లీట్గా టాప్ టు బాటమ్ కవర్ అయ్యేటట్టు కస్టమైజ్ చేయించుకోండి. అండ్ బెడ్రూమ్స్కి వచ్చేసరికి సేమ్ ఇవి కూడా అంతే అండి. బ్లాక్అవుట్ కర్టెన్స్ అండ్ సాటిన్ బేస్డ్ క్లాత్ తీసుకున్నాము. అండ్ డిఫరెంట్ కలర్స్, బట్ పైన అప్స్టేర్స్కున్న 3 బెడ్రూమ్స్కి వచ్చేసి ఇదే క్లాత్ ఇదే ప్యాటర్న్ తీసుకున్నాం అనమాట. ఇవి నేను వాల్మార్ట్లో పర్చేజ్ చేశానండి. సమ్ టైమ్స్ ఒక్కో ప్యానల్ వచ్చేసి $13 పడింది. సమ్ టైమ్స్ సేమ్ ప్యానల్ నేను $20+ కూడా కొన్నానండి. కాస్ట్ వచ్చేసి ఎప్పుడు ఒకేలా ఉండట్లేదు. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ సీజన్ అండ్ డిపెండ్స్ ఆన్ కలర్ అనమాట. మీరు చూస్ చేసుకున్న కలర్ని బట్టి ప్రైస్ వేరీ అవుతుంది. వీటికి కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తానండి. ఇది ఇంకొక ప్యాటర్న్ అండి. ఇది కంప్లీట్గా బ్లాక్అవుట్ కాదు, ఇది మాకు బ్యాక్ యార్డ్ ఫేసింగ్ చేసే విండోస్ అనమాట. దానివల్ల ఏంటంటే ఇంట్లోపలికి కొంచెం లైట్ రావడం కోసం అండ్ కంప్లీట్ విజిబిలిటీ బ్లాక్ చేయకుండా కంప్లీట్ సన్లైట్ని లోపలికి రానివ్వకుండా ఈ సిల్క్ హ్యాంగింగ్స్ ఈజీగా ఉండే విధంగా వీటిని కన్సిడర్ చేశామండి. ఇవి వచ్చేసి 9 ఫీట్ అనమాట. వీటిలో కూడా మల్టిపుల్ కలర్స్ దొరుకుతాయండి. నేను బ్లూ అండ్ రెడ్ తీసుకున్నాను మాకు డౌన్ స్టేర్స్ కోసం. అండ్ ఇవి కూడా ఈజీ మెయింటెనెన్స్ అనమాట, వాష్ చేసుకోవడం కానీ ఐరన్ కానీ. సిల్కీ కాబట్టి వ్రింకిల్ కేర్లో పెట్టినప్పుడు ఏంటంటే చాలా తక్కువ ఫోల్డింగ్ తోటి ముడతలతోటి బయటకు వస్తాయి. ఐరన్ చేసి హ్యాంగ్ చేయడం ఈజీ. అండ్ హ్యాంగ్ చేసినప్పుడు ఏంటంటే నీట్గా ఫ్లీట్ కనిపిస్తుంది అనమాట బ్యూటిఫుల్గా. మాకు డైనింగ్ ఏరియా దగ్గర వచ్చేసి మిక్స్డ్ కలర్స్ మిక్స్డ్ క్లాత్ కాంబినేషన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను రెడ్ చూపించాను కదా మీకు, సేమ్ ప్యాటర్న్లో ఉన్న బ్లూ షేడ్ అండ్ పైన ఆరెంజ్ ఉంది కదా, అదే క్లాత్ ప్యాటర్న్లో ఎల్లో తీసుకున్నాం అనమాట, బ్రైట్ లెమన్ ఎల్లో. సో ఇలా మిక్స్డ్గా కూడా హ్యాంగ్ చేశానండి ఇంట్లో డిఫరెంట్ ఏరియాస్ని బట్టి. ఇదేంటంటే కొంతవరకు ఇది బ్లాక్అవుట్ కర్టెన్, ఇది వచ్చేసి లిటిల్ బిట్ సన్లైట్ని ఇంట్లో తీసుకొస్తుంది. అండ్ ఆ కలర్ కాంబినేషన్స్ అండ్ ఆ బ్రైట్నెస్ వలన చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ బోత్ కూడా 9 ఫీటే కన్సిడర్ చేశాము. ఇదేంటంటే ఒక రకమైన పట్టు షైనింగ్తో ఉంటుంది అండ్ ఇది హ్యాంగ్ చేసినప్పుడు ఫ్లీట్ రావడం ఈజీ కాబట్టి ఒక డిఫరెంట్ లుక్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అండి, మోర్ సిల్క్ మిక్స్డ్ అనమాట. కాకపోతే కొంచెం డిజైన్ కోసం అని ఈ ప్యాటర్న్ తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ మేము ఇంట్లో ఇలా 5 డిఫరెంట్ క్లాత్ 5 డిఫరెంట్ ప్యాటర్న్స్ కన్సిడర్ చేసామండి.
కొన్ని చోట్ల ఏంటంటే ప్లెయిన్ అండ్ డిజైన్ ప్యానల్స్ రెండు మిక్స్ చేసి వేసాము, కొన్ని చోట్ల ఏంటంటే సింగిల్ ప్లెయినే వేసాము. అండ్ కాస్ట్ అడుగుతున్నారండి కర్టెన్స్. నేను మ్యాక్సిమం ఆన్లైన్లోనే పర్చేజ్ చేశాను. సో మా ఇంట్లో నేను వాడే కర్టెన్స్కి ఆన్లైన్ లింక్స్ని ప్రొవైడ్ చేస్తానండి. నేను వేఫెయిర్, ఓవర్ స్టాక్, వాల్మార్ట్, టార్గెట్ ఇలా రకరకాల షాప్స్లో కొన్నాను. బట్ మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇప్పుడు వాల్మార్ట్లో అవైలబుల్ అవుతున్నాయండి. సో నేను మ్యాక్సిమము వాల్మార్ట్లో మా ఇంట్లో ఉన్న కర్టెన్స్ ఐటమ్స్ సెట్ చేసి ఆ లింక్స్ పెట్టడానికి ట్రై చేస్తానండి. మా వారికి నాకు కూడా కర్టెన్స్ యాడ్ చేసే బ్యూటీనెస్ ఎక్కువ నచ్చుతుందండి హౌస్లో. ఎందుకంటే మిగతా యాక్సెసరీస్కి అవి నీట్గా సెట్ అవుతాయి అండ్ చూడడానికి ఒక క్లాసీ లుక్ వస్తుంది, ఎక్స్ట్రా బ్యూటీనెస్ కనిపిస్తుంది. అందుకని పర్సనల్గా మేము షట్టర్స్ కన్నా, బ్లైండ్స్ కన్నా అండ్ రోలర్ షేడ్స్ కన్నా కూడా కర్టన్స్ని ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటామన్నమాట. ఈవెన్ దో మెయింటెనెన్స్ ఎక్కువైనప్పటికీ నేను షేర్ చేసుకున్న ఈ డీటెయిల్స్ మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటున్నానండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్, బాయ్.